So today's concept is లీడ్ అండ్ ల్యాగ్. ఓకే, నిన్నటి వరకు మీరు నేర్చుకున్నది విండో ఫంక్షన్స్ లో రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్. ఆ రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రోస్ బిట్వీన్. ఇన్ దట్ రోస్ బిట్వీన్ యూ లెర్న్డ్ అబౌట్ కరెంట్ రో, preceding following with n preceding m following, unbounded preceding n, unbounded following. Okay, so in that you learned about running versus rolling and moving. Okay, so running ki rolling ki difference enti, next rolling ante enti. Okay, so idi last 3 days classes. Okay, so ivala window functions lo the most important concept lead and lag. Okay, lead and lag. ఏంటి లీడ్ అండ్ ల్యాగ్? అసలు ఏంటి లీడ్ అండ్ ల్యాగ్ అంటే ఏంటి? సో యూజువల్ గా కంపెనీస్ లో, ఓకే, ప్రవళిక రికార్డ్ చేస్తున్నావు కదా, సో బేసికల్ గా కంపెనీస్ లో ఏంటంటే అనలిటిక్స్ లోనే, డేటా అనలిటిక్స్ లోనే, అనాలిసిస్ లోనే కొన్నిసార్లు మీ మేనేజర్ ఏమంటాడంటే డే 5, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డే 5 అని కాదు, లెట్స్ కన్సిడర్ టుడేస్ March 24. He wants to check the previous day, okay, with respect to current day March 24, what is the profit or loss? Profit వచ్చిందా, లాస్ వచ్చిందా? ఓకే, March 23 అసలు ఏం జరిగింది, ఈ రోజు March 24 కదా, నిన్నటితో కంపేర్ చేస్తున్నప్పుడు ఇవాళ మనకి పాజిటివ్ వచ్చిందా, ఓకే, లేదా నిన్నటి కన్నా కంపేర్ చేస్తే నెగిటివ్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లేదా లాస్ వచ్చిందా, అసలు ఏం జరిగింది? He will ask you like this, what is happening? Okay, so this is one of the use case. Okay, next ఇంకా యూస్ కేసెస్ ఏంటంటే, ఓకే, this comes under basically sales growth. Okay, sales growth. Okay, compared to today, what is yesterday? Okay, compared to today, compared to for example March 5, March 4, March 6 ఉందనుకో. He wants to know March 5 before day with respect to that profit or loss. Okay, అలాగే March 5 the next date, profit or loss. It can be previous day or it can be next day. It can be anything. Okay, so everything for sales. So sales growth, సేల్స్ అనేది పెరిగిందా, సేల్స్ అనేది తగ్గిందా, ఒక పర్టికులర్ డేట్ కి ఈస్ చెకింగ్ ప్రీవియస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్ డేట్, ఈస్ చెకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద నెక్స్ట్ డేట్. ఓకే, సో సేల్స్ గ్రోత్ అనేది దీని యొక్క మెయిన్ యూస్ కేస్. ఓకే, ఇది కాకుండా ట్రెండ్ డిటెక్షన్ కంపెనీస్ లో ఎక్కువగా దేనికోసం చేస్తారంటే ట్రెండ్ ని డిటెక్ట్ చేయడానికి. ఓకే, ట్రెండ్ డిటెక్షన్ అంటే ఏంటి అంటే బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ March 1, 1000, March 2, 2000. Okay, next March 3, 3000, March 4, 4000. Okay, March 5 ఇక్కడ ఇది 1500 పెడదాం. ఓకే, ఇది 2000 పెడదాం. ఓకే, దీస్ ఆర్ ఫస్ట్ 5 days సేల్స్ అనుకుందాం మార్చ్. ఓకే, నౌ if I have to check with the previous date, I don't have previous date with respect to March 1 in the data, so this will be null. Okay, now if I'm checking this March 2, the previous sales is 1000, I got 1000 profit, 1000 ఎక్కువ వచ్చింది. Okay, now if I'm checking this one as a current row, previous దాంతో చెక్ చేస్తే I am in 500 loss, 500 తగ్గింది. సో ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. Okay, next this one when compared to this one 2500 increase. Okay, next this one compared to the previous one minus 2000, which is decrease. సో ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్ లో ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్ అలాగా ట్రెండ్ చెక్ చేస్తున్నారు మీరు ఇక్కడ. సో ఇలాంటి ట్రెండ్ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను March 5 కి ఏంటి అని అడిగాడు అనుకో, March 5 ఏంటి
ఏంటి సార్ తర్వాత ఏంటి? ఏమైందిరా? దీపిక ఏమైంది? స్క్రీన్ కనబడట్లేదా? స్క్రీన్ కనబడట్లే ఎవరికి? కనిపిస్తుంది. ఏమైంది దీపిక నీకు? నేను నెట్ సరిగ్గా లేదని చూడు. సో ఇలాగా ఎక్స్ట్రా కాలం లో ఇంక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ అని ట్రెండ్ చెప్తున్నారు. మార్చ్ 5 ఏం జరిగింది అన్నాడు అనుకో, మార్చ్ 4 తో కంపేర్ చేస్తే డిక్రీజ్ అయింది అని చెప్తారు మీ మేనేజర్ కి. ఓకే, సో ఇలా ట్రెండ్ డిటెక్ట్ చేయడానికి లేదా సేల్స్ గ్రోత్ ప్రాఫిట్ లాస్ అని చెప్పడానికి ఇలాంటి డిఫరెంట్ యూస్ కేసెస్ చెప్పడానికి మీరు యూస్ చేసే కాన్సెప్టే విండో ఫంక్షన్స్ లో లీడ్ అండ్ ల్యాగ్. ఓకే, ఈ లీడ్ అండ్ ల్యాగ్ అసలు ఎలా వర్క్ అవుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ల్యాగ్ అంటే ఏంటంటే దాన్ని ప్రీవియస్ ది చెక్ చేయడం. ఓకే, ప్రీవియస్ రో గుర్తుపెట్టుకుంటారా? ల్యాగ్ అంటే ప్రీవియస్ రో. ఓకే, లీడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ రో. లీడ్ అంటే ఏంటి? నెక్స్ట్ రో. ల్యాగ్ అంటే ప్రీవియస్ రో, లీడ్ అంటే నెక్స్ట్ రో. దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో డే 1, 2, 3లో ఉన్నాయనుకో, సేల్స్ 1000, 2000, 3000 ఇలా డేటా ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా ఇట్లా ఉందనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ల్యాగ్ అని ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేస్తున్నాను అనుకో. ఓకే, దీని ప్రీవియస్ లో చెక్ చేయాలి. ప్రీవియస్ లో ఏం లేదు, సో ఇట్ విల్ బి నల్. దీని ప్రీవియస్ లో ఏముంది? 1000. దీని ప్రీవియస్ లో ఏముంది? 2000. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మీరు యారో మార్క్స్ ఇట్లా వస్తుంది, ఎందుకేం లేదు కాబట్టి. చూడు, 1000 ఇక్కడికి వస్తుంది, 2000 ఇక్కడికి వస్తుంది. దీనికి ఇంకేం లేదు కింద చెక్ చేయడానికి. సో దిస్ ఈజ్ వాట్ ల్యాగ్ మీన్స్. ఓకే, లీడ్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ రో. 1000 నెక్స్ట్ రో ఏంటి? 2000. 2000 నెక్స్ట్ రో ఏంటి? 3000. 3000 నెక్స్ట్ రో ఏంటి? ఏం లేదు కాబట్టి నల్. ఓకే, సో దీనికి ఎలా యారో మార్క్స్ వస్తాయి అంటే మీదకి ఇలాగా. సో ఎలాగంటే ఇలాగ వస్తుంది చూడండి, 1, 2, 3. ఓకే, 1000, 2000, 3000. ల్యాగ్ కి లీడ్ కి చూడండి, ల్యాగ్ అంటే ఇట్లాగా. ఓకే, ఇక్కడ 1000 వస్తుంది, ఇక్కడ 2000 వస్తుంది, ఇది నల్. ఓకే, లీడ్ అంటే ఏంటంటే ఇక్కడ 2000 వస్తుంది, ఇక్కడ 3000 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం రాదు, నల్. ఓకే, సో లీడ్ అండ్ ల్యాగ్ ఇలా వర్క్ అవుతుంది. ఇది అమౌంట్, ఇది డే. ఓకే, సో లీడ్ అండ్ ల్యాగ్ కాన్సెప్ట్ ఇదిరా బేసికల్ గా. ఓకే, దీన్ని ఎలా రాస్తారు అంటే సింటాక్స్ ఏంటి అంటే ల్యాగ్ ఆఫ్. ఓకే, ఏ కాలమే చేస్తున్నారు? అమౌంట్ కాలం. సో ల్యాగ్ ఆఫ్ అమౌంట్. ఓకే, బేసికల్ గా ఇది ఒక కిందికి ఇలా ఒకటి రావాలంటే ఇక్కడ హాఫ్ సెట్ మీరు ఎంత రాస్తే అంత చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ సెట్. ఓకే, ఆఫ్ సెట్ కామా డిఫాల్ట్ అనేది ఒక ఆప్షన్ అన్నమాట. ఏంటి? ఒకసారి మళ్ళీ టేబుల్ చెప్పవా? ఇది ముందుది 1000, ఇది ముందుది 2000, అది ల్యాగ్. 1000 కదా అయింది. చూడు, 1, 2, 3, 1000, 2000, 3000. లీడ్ చూడు, సారీ ల్యాగ్ ఫస్ట్. ల్యాగ్ చూడు, ల్యాగ్ అంటే 1000 డే 1 ముందు ప్రీవియస్ డే ఉందా? లేదు కాబట్టి నల్. డే 2 2000 ప్రీవియస్ డే ఏముంది? 1000. డే 3 3000 ముందు డే ఏముంది? 2, దాని ఎంత ఉంది? 2000. నేను దాని యారో మార్క్స్ ఎలా చూపించాను? ప్రాఫిట్ కాదా? నువ్వు వేసేది డిఫరెన్స్ కదా, అక్కడ ఉన్న అమౌంట్ వేస్తున్నావా? నేను ల్యాగ్ వేస్తే ఇలా వస్తుంది అని చెప్తున్నా. డిఫరెన్స్ ఇంకా వేయలేదు. ఇంకా డిఫరెన్స్ చెప్తాను. ఇంకా డిఫరెన్స్ కి వెళ్ళలేదు నేను. ఇంకా ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ముందు చెప్పావు కదా, లైక్ ప్రాఫిట్. అది యూజ్ కేస్ అక్కడికి వెళ్ళలేదు. ఇంకా వెళ్తాను, స్లోగా వెళ్తుంది. ఇంకా ఒకటే వెళ్తుంది. ఆగు.
అక్కడ వరకు వెళ్ళేది, అది లాస్ట్ ఫైనల్ అవుట్పుట్. అది ఫస్ట్ ఇది ల్యాగ్ అర్థం చేసుకో. ఒకసారి దీని ముందు బ్లాక్ బోర్డ్ చూపించు కదా, ఒకసారి చూపించు. దీనికి ముందు ఓకే, కిందకి స్క్రోల్ కిందకి ట్రెండ్ డిడక్షన్ అని ఇక్కడ చూసావా, ప్లస్ మైనస్ అని వేసావు కదా. అది లాస్ట్, అది ఇది వేసిన తర్వాత ఇది మైనస్ ఇది చేసినప్పుడు వచ్చే వాల్యూ అది. ఇంకా దాంట్లోకి వెళ్ళలేదు ఆ కాన్సెప్ట్ లో. చూపిస్తున్నావా అని చెప్తాను. అది ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కంగారు పడు. ఓకే, ఫస్ట్ ల్యాగ్ జస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఈ రో మీద ల్యాగ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇది చేయడం వల్ల యూజ్ ఏంటంటే ముందు వాల్యూస్ తీసుకుంటుంది, అంతేనా? తీసుకుంటది అంతే. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది మైనస్ ఇది చేస్తున్నప్పుడు నీకు దాని డిఫరెన్స్ వచ్చేస్తుంది, ప్రాఫిట్ లాస్ లో. ఆ కాలం నేను ఇంకా వెళ్తున్నాను, అందుకే మీరు కంగారు ఎక్కువ కదా. మీకు అర్థమైందా? వెళ్తున్నాను, కంగారు పడదు. ఫస్ట్ మీరు ల్యాగ్ లీడ్ ఎందుకు వాడుతున్నారో కనుక్కోండి. ఓకే, అది లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ దేనికి అనేది మీకు అర్థం అవుతుంది. ఇది అర్థమైందా? ల్యాగ్ ఓకేనా? లీడ్ ఓకేనా? చూడండి, లీడ్ ఏంటి, దీని నెక్స్ట్ రో ఏంటి 2000, దీని నెక్స్ట్ రో ఏంటి 3000. 3000 తర్వాత ఏం లేదు కాబట్టి ఇది నల్. ఇది ఓకేనా? దీన్ని ఎలా రాస్తున్నాను, ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టా, మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇది దాన్ని ఎలా రాస్తారంటే ల్యాగ్ ఆఫ్, ఓకే, కాలం నేమ్ ఓకే, ఆఫ్ సెట్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆఫ్ సెట్ 2 రాశాను అనుకో, అప్పుడు నాకు ఏమవుతుంది అంటే యూజువల్ గా 1000, 2000, 3000, 4, 5 కూడా పెడుతున్నాను, 4000, 5000 ఉందనుకో సేల్స్. నేను ఇక్కడ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కామా ఆఫ్ సెట్ అని రాసి, ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నల్ అని పెడితే ఫస్ట్ వాల్యూ నల్ అని తీసుకుంటది. నేను నల్ కాదు 0 పెట్టుకున్నాను అనుకో, ఫస్ట్ వాల్యూ 0 తీసుకుంటది. దానికోసం డిఫాల్ట్ ఆప్షన్ రాస్తున్నా. ఓకే, డిఫాల్ట్ అక్కడ నల్ అని పెట్టుకోవచ్చు, 0 అని పెట్టుకోవచ్చు. ఆఫ్ సెట్ చూడు, చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలం ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కదా. ఇప్పుడు నాకు ల్యాగ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్ సెట్ పెట్టలేదు అనుకో, నేను జస్ట్ నా ఫార్ములాలో జస్ట్ నా సింటెక్స్ లో ల్యాగ్ ఆఫ్ అమౌంట్ అని రాశాను అంతే. ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్, ఓకే, ఆర్డర్ బై డేట్ మీద చేస్తాను, అసెండింగ్ ఆర్డర్. ఇది డేట్, ఓకే, ఇది అమౌంట్. ఓకే, నేను జస్ట్ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఆర్డర్ బై డేట్, ఓకే, ఇలా రాసి వదిలేస్తాను అనుకో, ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ డేట్ కామా అమౌంట్ కామా ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై డేట్ యాజ్ ల్యాగ్ అని రాసి ఇలా వదిలేసాను, ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఇలా రాశాను. ఇక్కడ నేను సింటెక్స్ అబ్జర్వ్ చేస్తే నేను ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఒకటే రాశా, ఆ పక్కన ఆఫ్ సెట్ కానీ డిఫాల్ట్ కానీ ఏమీ రాయలే. జస్ట్ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఆర్డర్ బై డేట్ ఆర్డర్ వైజ్ గా ఉండాలని రాస్తున్నాను ఓవర్ క్లాస్ లో, ఆర్డర్ బై డేట్. ఇలా రాసినప్పుడు నా అవుట్పుట్ ఏంటంటే బై డిఫాల్ట్ నల్ తీసుకుంటది. ఓకే, దీని ప్రీవియస్ లో ఇదేంటి 1000, ఇక్కడేమొస్తుంది 2000, దీని ప్రీవియస్ ఏమవుతుంది 3000. ఓకే, దీని ప్రీవియస్ ఏమవుతుంది, దీని ప్రీవియస్ 4000. ఓకే, ఇది నా అవుట్పుట్. ఇక్కడ నేను డేట్ అన్నాను, ఇది డేట్, అమౌంట్ అన్నాను, అమౌంట్. ఓకే, తర్వాత ఏమన్నాను ల్యాగ్ ఆఫ్ అమౌంట్ అంటున్నా, సో ల్యాగ్ ఆఫ్ అమౌంట్ యాజ్ ల్యాగ్ అంటున్నా. సో ల్యాగ్ కాలం లో ఓవర్ ఆర్డర్ బై డేటే కదా ఉంది, ఇదంతా ఆర్డర్ బై డేట్ ఉంది అసెండింగ్ ఆర్డర్ లో. సో ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై డేట్ అన్నప్పుడు ఇలా వస్తుంది. ఫస్ట్ బై డిఫాల్ట్ నల్ ఇస్తుంది, తర్వాత దీని ప్రీవియస్ వాల్యూ 1000, దీని ప్రీవియస్ వాల్యూ 2000, దీని ప్రీవియస్ వాల్యూ 3000, దీని ప్రీవియస్ వాల్యూ 4000 ఇలా తీసుకుంటది. ఓకే, నా క్వైరీ నేను ఇలా రాస్తే ఓకే, ఇది బేసిక్ ల్యాగ్. ఓకే, ఇదే క్వైరీని ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ ఆఫ్ అండ్ అమౌంట్ అని రాశాను అనుకో, సేమ్ క్వైరీ సెలెక్ట్ డేట్ అమౌంట్ కామా లీడ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్ ఇదంతా రాస్తున్నాను, ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ రాస్తున్నా. ఓకే, ఇలా రాస్తున్నప్పుడు ఇక్కడ నేను ఎక్స్ట్రా ఏం రాస్తున్నాను, లీడ్ రాస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రో 1000 కి నెక్స్ట్ ఏంటి 2000, 2000 నెక్స్ట్ ఏముంది 3000, 3000 నెక్స్ట్ ఏముంది 4000, 4000 నెక్స్ట్ ఏముంది 5000, 5000 నెక్స్ట్ ఏం లేదు కాబట్టి బై డిఫాల్ట్ నల్ తీసుకుంటాం. ఓకే, నేను క్వైరీస్ కనుక ఇలా రాస్తే సెలెక్ట్ డేట్ అమౌంట్ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై డేట్ as ల్యాగ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ రాస్తే ఇలా వస్తుంది అవుట్పుట్. లీడ్ కి రాస్తే లీడ్ ఆఫ్ అమౌంట్ రాస్తే ఎక్స్ట్రా కాలం ఇలా వస్తుంది. ఇక్కడ ఇక్కడ వరకు క్లియరా అందరికి? సూర్య
క్లియరా? చార్మి, మధు, క్లియరా? అమృత, దీపిక, శరణ్య, తులసి, ఉమా, నాగేశ్వరి, అఖిల, అనిత, మనీష, హరిణి, క్లియరా కాదా మీకు? క్లియర్ సార్. హరిణి ఉందా కాల్లో? హరిణి ఉందా? హరిణి అరుదే ఉంది సార్. ఏది హరిణి అయితే కనబడట్లేదు నాకు. ఉంది సార్. ఉన్నాను సార్. మనస్విని దగ్గర ఉన్నావు నువ్వు? ఓకే. ఎస్ సార్. అంటే నా ల్యాప్టాప్ మైక్ ఆన్. ఓకే, ఇంతకీ మనస్వినికి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, మనీషా ఉందా లేదా కాల్లో? ఉన్నా సార్. మనీషాకి అర్థం అవ్వదు, ఎందుకంటే 2 రోజులకి లేదు కదా. అర్థమైంది సార్. ఓకే, అవి అంటే క్లియర్ చేస్తా. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? లీడ్ లాగ్. ఇప్పుడు ఈ లీడ్ లో నేను జస్ట్ లీడ్ లాగ్ ఆఫ్ కాలమ్ నేమ్, లీడ్ ఆఫ్ కాలమ్ నేమ్ మాత్రమే రాస్తున్నా. చూడండి, నేను జస్ట్ ఇక్కడ ఏం చేశానంటే లీడ్ ఆఫ్ కాలమ్ నేమ్, ఓకే, లాగ్ ఆఫ్ జస్ట్ కాలమ్ నేమ్ రాశాను అంతే. లాగ్ ఆఫ్ కాలమ్ నేమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ మై అమౌంట్, లీడ్ ఆఫ్ కాలమ్ నేమ్ విచ్ ఇస్ మై అమౌంట్. ఇక్కడ జస్ట్ ఓవర్ క్లాస్ రాసి నేను జస్ట్ ఇక్కడ ఏం రాశాను, జస్ట్ ఆర్డర్ బై డేట్ రాసి వదిలేసాను. ఇక్కడ కూడా ఆర్డర్ బై డేట్ రాసి వదిలేసాను. ఇక్కడ యాజ్ అని చెప్పేసి ఎలియాసింగ్, ఇక్కడ యాజ్ అని చెప్పి ఎలియాసింగ్ ఇచ్చా. ఓకే, ఇలా కాకుండా మీ సింటెక్స్ లో లాగ్ ఆఫ్ కాలమ్ రాయొచ్చు, కామా ఆఫ్సెట్ రాయొచ్చు, కామా డిఫాల్ట్ వాల్యూ రాయొచ్చు. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. లాగ్ ఎలాగో లీడ్ కూడా సేమ్, కాలమ్ ఆఫ్సెట్ డిఫాల్ట్ ఇలా కూడా రాయొచ్చు. కాలమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అమౌంట్, దిస్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అమౌంట్. ఓకే, ఏంటిది అసలు? ఏంటి ఆఫ్సెట్ అంటే ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగ్ ఆఫ్ అమౌంట్ కామా ఆఫ్సెట్ 2, ఓకే, డిఫాల్ట్ వాల్యూ 0 అని పెట్టాను అనుకో. నెక్స్ట్ లీడ్ ఆఫ్ అమౌంట్ కామా 2 కామా 0 అని పెట్టాను అనుకో. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1 ఉంది, మార్చ్ 2 ఉంది, మార్చ్ 3 ఉంది, మార్చ్ 4 ఉంది, మార్చ్ 5 ఉంది. ఓకే, 1000, 2000, 3000, 4000, 5000 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాగ్, నేను లాగ్ ఆఫ్ ఏం చేస్తున్నాను, లాగ్ ఆఫ్ అమౌంట్ అంటున్నాను, కామా ఆఫ్సెట్ వాల్యూ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను, కామా 0 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే, ఫస్ట్ రోలో ఓకే బై డిఫాల్ట్ ఇక్కడ 0 ఇచ్చావు కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటది. ఇది అర్థమైందా అందరికి? ఫస్ట్ రో అర్థమైందా 0 ఎందుకు పెట్టాను? ఎందుకంటే నా డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టమని చెప్తున్నాను నేను. సో నల్ కాకుండా 0 పెట్టమంటున్నా. ఇది క్లియరా? ఫస్ట్ రో క్లియరా? లావణ్య, ప్రవళిక, రేష్మ, is this clear? Tanuja, clear? Is this clear? జీరో కాకుండా నల్ పెడితే నల్ అని ప్రింట్ అవుద్దా? నువ్వు 0 కాకుండా నల్ అని పెట్టావు అనుకో, నల్ ప్రింట్ అవుద్ది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్త వినండి. నార్మల్ గా లాగ్ ఆఫ్ అమౌంట్, లీడ్ ఆఫ్ అమౌంట్ అని రాస్తే ఈ కింద వాల్యూ ప్రీవియస్ వాల్యూ చెక్ చేసుకుంటే వెళ్తుంది నార్మల్ గా. 2005 ఉందో. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఆఫ్సెట్ 2 రాశాను. ఆఫ్సెట్ 2 అంటే ఈ వాల్యూకి పైన ఉన్న 2 వాల్యూస్ పైన ఏమున్నాయో చెక్ చేయాలి. అంటే ఒక వాల్యూ ఒక స్టెప్, ఓకే, నెంబర్ ఇంకొక స్టెప్, సెకండ్ స్టెప్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇది కూడా 0నే ఫిల్ చేయాలి. ఎందుకు? బై డిఫాల్ట్ 0 అంటున్నారు కాబట్టి 0ని ఫిల్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ నల్. ఓకే, ఇది అర్థమైందా ఏమంటున్నాను? ఇది అర్థమైందా?
సో సెకండ్ రో 0 ఎందుకు రాసాను అర్థమైందా? అర్థమైందో లేదు? ఇది ఎంతమందికి అర్థం కాలేదు? చూడు, ఆఫ్సెట్ 2 అంటే ఆ వాల్యూ నుంచి పైకి 2 వాల్యూస్ పైకి చెక్ చేయాలి. ఒక వాల్యూ పైకి చెక్ చేసినప్పుడు 1000, ఇంకొక వాల్యూ పైకి చెక్ చేద్దాం అన్నప్పుడు ఇంకేం లేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నల్ యూ విల్ పుట్ బై డిఫాల్ట్ వాల్యూ 0. ఇది క్లియరా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, అలేఖ్యా క్లాస్ అర్థమవుతుందా? అలేఖ్యా వస్తే ठीक है, can I go ahead? Can I go ahead? ఓకే, దీనికి ఏం వస్తుంది ఎవరు చెప్తారు? అభి దీనికి ఏం వస్తుంది చెప్పు నాకు. మార్చ్ 3కి అర్థమవుతుంది. ఓకే, మార్చ్ 3కి ఏం వస్తుంది? మార్చ్ 3కి ఏం వస్తుంది? నువ్వే చెప్పు అలక్య. మార్చ్ 3కి ఏం వస్తుంది? చెప్పు. సో ఒక స్టెప్ ముందుకు చెక్ చేయి, 2000 ఉంది. ఇంకొక స్టెప్ ముందుకు చెక్ చేయి, ఎంత ఉంది? 1000. ఓకే, అలేఖ్య మార్చ్ 4కి ఏం వస్తుంది చెప్పు. 2000. ఒక స్టెప్ మీదకి ఇంకొక స్టెప్ మీదకి, సో 2000. ఓకే, మార్చ్ 5కి ఏం వస్తుంది? జగదీష్ 2000 ఎలా వచ్చింది సార్? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఒక స్టెప్ ఒకటి, ఇంకొక స్టెప్ ఒకటి. ఆగు, ఒక స్టెప్ ఒకటి 3000 పైకల్లా 2000 ఉంది. ఆఫ్సెట్ వాల్యూ ఇస్ 2 ఫర్ దిస్ కరెంట్ రో. ఆఫ్సెట్ 2 అంటే మీదకి ఒక స్టెప్ చేయి, ఒక స్టెప్ ఇంకొక స్టెప్ చేయి, ఏం లేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏముంది 0 వేసాను కాబట్టి ఇది 0. ఇది క్లియర్? సో ప్రీవియస్ నెంబర్ కాకుండా దాని బిఫోర్ నెంబర్ తీసుకుంటే ప్రీవియస్ ది 2 స్టెప్స్ బ్యాక్ కి చెక్ చేయాలి, 2 స్టెప్స్ ముందుకు చెక్ చేయాలి, ప్రీవియస్ వాల్యూ చెక్ చేయాలి. ఎందుకలా? ఇక్కడ ఆఫ్సెట్ 2 అని రాస్తావు కదా, ఇక్కడ ఇదే అంటున్నా కదా. నార్మల్ గా అయితే ఇలా రాస్తే బై డిఫాల్ట్ ఒక స్టెప్ తో చెక్ చేసుకుంటూ వెళ్తది. కాన్సెప్ట్స్ లో ఇలా కూడా ఉంటది అని చెప్తున్నా. సింటెక్స్ లో, కామన్ సింటెక్స్ లో మీరు ఇలా కూడా ఉంటది. ఇక్కడ ఆఫ్సెట్ కూడా రాసుకోవచ్చు, డిఫాల్ట్ వాల్యూ కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నా కాన్సెప్ట్ లో. ఎప్పుడైనా మీ మేనేజర్ పర్టికులర్ డే కి 2 days ముందు సేల్స్ తో కంపేర్ చేయన్నాడు అనుకో, అలాంటి టైంలో ఆఫ్సెట్ 2 వేసుకొని చేస్తారు. 3 days ముందు దాంతో చెక్ చేయన్నాడు అనుకో, అలాంటి టైంలో మీరు 3 days ఆఫ్సెట్ 3 పెట్టుకొని చేస్తారు. అర్థమైందా? అర్థమైంది. ఇస్ ఇట్ క్లియర్? ప్రవళిక, ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? ఇస్ దిస్ క్లియర్? ఓకే, లాగ్ అయిపోయింది కదా. లీడ్ ఎవరు చెప్తారు నాకు? ప్రవళిక, లీడ్ చెప్పు నాకు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ లీడ్ అమౌంట్, 2, 0. ఏం వస్తుంది చెప్పు. మార్చ్ 1st కి 3000. ఓకే 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 క్లియరా? లావణ్య, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ నౌ? Is this clear? Yes, Jagdish. ఓకే, మరి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పెద్ద కష్టమేం కాదురా. తరుణ్, నీకు అర్థమవుతుందా ఇది? ఓకే, ఇది క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి రా. అర్థం కాలేదు.
ఎవర్రా ఇది? ఎవరమ్మా? ఎవరది? హారిక నీకు అర్థం కాలేదా? ఇది అర్థం లీడ్ కాలే? అర్థం కాదు. లీడ్ 3000 4000 అది ఎలా వచ్చింది అర్థం కాదు. లాగ్ అర్థమైంది. లీడ్ అంటే ఏంటి? లీడ్ అంటే లైక్ కింద నుంచి. లాగ్ అంటే ప్రీవియస్. స్టార్టింగ్ ఏం లీడ్ చెప్పాను? అంటే లాగ్ అంటే previous. నెక్స్ట్ ది. చిచి లీడ్ లీడ్ అంటే అంటే నెక్స్ట్ నెక్స్ట్. అంతేనా? ఇక్కడ నేను అమౌంట్ కామా 2 కామా ఆఫ్సెట్ 2 కామా డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టా. 1000 కి నెక్స్ట్ 2 వాల్యూస్ లో ఏముంది? 3000. ఓకే. ఇది ఓకే. ఓకే. 2000 కి నెక్స్ట్ అర్థమైంది. 2 వాల్యూస్ తర్వాత ఏముంది? 4000 5000. ఓకే. 3000 కి నెక్స్ట్ 2 వాల్యూస్ తర్వాత ఏముంది? 5000. 4000 నెక్స్ట్ 2 వాల్యూస్ తర్వాత ఏముందా? లేదు. 5000 నెక్స్ట్ 2 వాల్యూస్ తర్వాత ఏముందా? లేదు. ఇది ఇప్పుడు అర్థమైందా? ఓకే అని అర్థం. ఇందులో ఏది క్రిటికాలిటీ ఏముంది ఇందులో? ఓకే అని. ఓకే, ఇప్పుడు చూడండి రా, ఇక్కడే జాగ్రత్త వినండి. ఓకే, లెట్స్ టేక్ March 1, March 2, March 3, March 4, March 5. ఓకే, సేల్స్ ఇది డేట్ లేదా ఇది అమౌంట్ పెట్టుకుందాం. అమౌంట్ ఓకే, ఇది 1000, ఇది 2000, ఓకే, ఇది 1500, ఇది 3000, ఓకే, ఇది 2500. ఇప్పుడు మీ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏవి కొలాప్స్ అవ్వకుండా ఎక్స్ట్రా కాలంలోనే జస్ట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ విత్ ద ప్రీవియస్ సేల్స్ అన్నాడు అనుకో. ప్రీవియస్ డే సేల్స్ అన్నప్పుడు మార్చ్ 1 కి ఏం లేదు కాబట్టి యూ విల్ షో నల్. ఓకే, యూ విల్ జస్ట్ అప్లై ల్యాగ్. ఓకే, నెక్స్ట్ దీని ప్రీవియస్ సేల్ 1000, దీని ప్రీవియస్ సేల్ 2000, ఓకే, దిస్ ప్రీవియస్ సేల్ 1500, దిస్ ప్రీవియస్ సేల్ 3000. క్వశ్చన్ ఏంటి? జస్ట్ ప్రీవియస్ సేల్ ఎంత వచ్చిందని అడిగితే ల్యాగ్, డైరెక్ట్ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ డే సేల్ ఏమొచ్చిందో చెప్పు అన్నాడు అనుకో. మార్చ్ 1 కి ఫర్ ఎగ్జాంపుల్ మీ సేల్స్ డేటా ఉంది. మార్చ్ 1, మార్చ్ 2 ఎంత వచ్చిందో పక్కన చెప్పు అన్నాడు అనుకో. యూ విల్ జస్ట్ రైట్ 2000, మార్చ్ 2 కి నెక్స్ట్ వాల్యూ 1500, దీనికి నెక్స్ట్ వాల్యూ 3000, దీనికి నెక్స్ట్ వాల్యూ 2500, దీనికి నెక్స్ట్ వాల్యూ ఏం లేదు కాబట్టి నల్. ఓకే, జస్ట్ ఇఫ్ హీ ఆస్క్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ప్రీవియస్ డే, వాట్ హ్యాపెండ్ ది నెక్స్ట్ డే అన్నప్పుడు ఇది. నాకు ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఏమంటాడంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రోత్ అడుగుతున్నాడు. సో గ్రోత్ అడుగుతున్నప్పుడు ఓకే, గ్రోత్ లో 2 టైప్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఫ్యూచర్, విత్ రెస్పెక్ట్ టు ద పాస్ట్, విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ద పాస్ట్, విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్ అన్నప్పుడు ఓకే, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ కి వేస్తున్నాను. పాస్ట్ కంటే ఈ డేట్ కి ప్రీవియస్ డేట్ ఏముందో అది కంపేర్ చేయాలి. మార్చ్ 1 కి ప్రీవియస్ ఏమైనా ఉందా? లేదు, చెక్ చేయడానికి ఏం లేదు. సో మై ఆన్సర్ విల్ బి ఓకే, మై ఆన్సర్ విల్ బి 1000 కి ఏం లేదు కాబట్టి, ప్రీవియస్ ఏం లేదు కాబట్టి నల్. ఐ మీన్ టు సే దిస్ వన్ విత్ కంపేర్ టు దిస్ వన్, నల్ మైనస్ 1000. ఫస్ట్ ది నేను నల్ పెట్టేస్తున్నా. అంటే ఐ కెనాట్ కంపేర్ ఎనీథింగ్ విత్ ద ప్రీవియస్ వన్ విచ్ ఇస్ ఆల్రెడీ ఐ హావ్ డిగ్డ్ దట్ వన్. ప్రీవియస్ వల్ల ఏదైతే వచ్చిందో నల్ వాల్యూ నేను చేయడానికి ఏం లేదు కాబట్టి, కంపారిజన్ గ్రోత్ చెప్పడానికి ఏం లేదు, అదే స్టార్టింగ్ వాల్యూ నాకు నల్ కాబట్టి. ఐ మీన్ ఇది ప్రీవియస్ ఏం లేదు కాబట్టి నల్ కాబట్టి, కంపారిజన్ చేయడానికి ఏం లేదు కాబట్టి అయితే యూ కెన్ పుట్ నల్ ఆర్ యూ కెన్ పుట్ 1000. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. నల్ అనేది ఏంటంటే బేసికల్ గా నేను అక్కడ గ్రోత్ ఏం లేదు, జస్ట్ 1000 అదే నా ఫస్ట్ డే సేల్స్ అని చెప్పడానికి నల్ అని పెట్టుకోవచ్చు. లేదా ఆ రోజు వచ్చిన వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా 1000 అని చెప్పి పెట్టుకోవచ్చు. మీరు మీ ఇష్టం, అక్కడ మీ మేనేజర్ అడిగిన పాయింట్ బట్టి మీరు పెట్టుకోవాలి. బై డిఫాల్ట్ మీరు నల్ పెట్టుకోండి, అది బెస్ట్. ఓకే, ఓకే, సో నల్. ఓకే, నౌ ఈ వాల్యూతో మైనస్, విచ్ మీన్స్ మార్చ్ 2 మార్చ్ 1 తో మైనస్ చేయాలి. అంటే ఇది మైనస్ ఇది చేస్తే మీకు ఏం చెప్తున్నారు ఇక్కడ? 1000 రూపీస్ ప్లస్ వచ్చింది, 1000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. మార్చ్ 2 అనేది మార్చ్ 1 తో కంపేర్ చేస్తే
we are in profit 1000 rupees. So we are telling just 1000 rupees. Now March 3 1500, previous one enta 2000. So 1500 minus 2000 enta 500, loss lo unnaru, minus 500. Okay, next March 4 3000 minus 1500 pakkane undi, 3000 minus 1500. So ent avuddi 1500 positive lo unnaru. Next 2500 minus 3000 minus 500 loss lo unnaru. Okay, now you told with respect to the past date, which is nothing but amount minus lag అని రాస్తున్నారు. మీకు సీన్ అర్థమైంది ఇక్కడ ఏం రాస్తున్నాను? సో క్వైరీ దీనికి ఎలా రాయాలి అంటే సెలెక్ట్ ఓకే డేట్ కామా అమౌంట్ కామా ఓకే ఫస్ట్ ల్యాగ్ కనుక్కోవాలి కాబట్టి ల్యాగ్ రాయండి. ల్యాగ్ ఆఫ్ ఓకే అమౌంట్ ఓవర్ క్లాస్ ఓకే ఆర్డర్ బై డేట్ ఓకే యాజ్ ల్యాగ్ లేదా ప్రీవియస్ డే అని రాసుకోండి మీ ఇష్టమే. ఓకే కామా నాకు ఇది కావాలి, గ్రోత్ కావాలి. సో గ్రోత్ కావాలంటే ఏం చేస్తున్నారు? ఈ కాలం మైనస్ ఈ కాలం చేస్తున్నారు. సో అమౌంట్ మైనస్ మొత్తం ఇది ఏదైతే రాశారు ఇదంతా రాసేయండి. ల్యాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్ ఆర్డర్ బై డేట్ యాజ్ గ్రోత్ ఓకే ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఇదిరా మీ క్వైరీ. విత్ రెస్పెక్టివ్ టు ద ప్రీవియస్ డే ఏం కావాలి అన్నప్పుడు మీ అవుట్పుట్ లో ఈ రో అదే సారీ ఈ కాలం అండ్ గ్రోత్ లో పాస్ట్ ది ఈ కాలం వస్తుంది అవుట్పుట్ లో. ఇది క్లియరా? ఇక్కడ వరకు క్లియరా అందరికి? కరణ్, ఈస్ దిస్ క్లియర్ టిల్ హియర్? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? లేదన్నా. చేసుకోవచ్చు. మీ మేనేజర్ వచ్చి 2 days ముందు దాంతో కంపేర్ చేయ అన్నాడు అనుకో, ప్రతి రో మాకు 2 days ముందు దాంతో రావాలి అన్నాడు అనుకో, యూ కెన్ పుట్ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కామా 2 కామా 0 అయితే 0, నల్ అయితే నల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆఫ్సెట్ వాల్యూ యూ కెన్ రైట్ ఆఫ్సెట్ వాల్యూ కామా నల్ ఆర్ డిఫాల్ట్ వాల్యూ 0, యూ కెన్ వాట్ ఎవర్. ఇది ఓకేనా? ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్, సో విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్ ఎంత 1000, నెక్స్ట్ డే ఎంత వచ్చింది 2000, ఎంత ఎక్స్ట్రా వచ్చింది 1000 ఎక్స్ట్రా వచ్చింది. మార్చ్ 2 నెక్స్ట్ డే ఎంత వచ్చింది 1500, విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ డే చేస్తే మైనస్ 500 లాస్ లో ఉన్నాం. 300 మార్చ్ 3 1500 మైనస్ 2000 మైనస్ 500, 3000 మైనస్ 1500 మైనస్ 1500, 2500 3000 మైనస్ 500. సో నెక్స్ట్ డేతో కంపేర్ చేస్తున్నప్పుడల్లా ఏమొస్తుంది, ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తున్నల్లా ఏమొస్తుందని 2 ఎక్స్ట్రా క్యాలిక్యులేటెడ్. ఇక్కడ ఇదే డేటా సేమ్ యాజ్ ఇట్ ఇస్ క్వైరీ కాపీ పేస్ట్ చేసి ల్యాక్ బదులు లీడ్ ఆఫ్ అమౌంట్ అని రాస్తారు. ఓకే, ఇదే క్వైరీ ఓకే అమౌంట్ మైనస్ లీడ్ ఆఫ్ అమౌంట్ అని రాస్తారు. సింపుల్, ఫ్యూచర్ దాంతో చెక్ చేసినప్పుడు. ఇది క్లియరా? ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియరా లేదా? లాస్ట్ కాలం ఒకసారి చెప్పరా? లాస్ట్ కాలం నెక్స్ట్ డేట్ తో చెక్ చేయాలరా. మార్చ్ 1 1000 వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1 సేల్స్ 1000 అనుకో, మార్చ్ 2 2000 అనుకో, మార్చ్ 3 3000 అనుకో, లీడ్ ఏమవుతుంది? నెక్స్ట్ డే ఏమొచ్చిందో చెప్తున్నాను 2000, నెక్స్ట్ డే ఏమొచ్చిందో చెప్తున్నాను 3000. ఇది నల్. ఇది ఓకేనా? ఇక్కడ వరకు ఇది క్లియరా? ఇప్పుడు నాకు మేనేజర్కి ఏం చెప్పాలంటే మార్చ్ 1 మార్చ్ 2 తో కంపేర్ చేసి చెప్పరా అన్నాను అనుకో, నెక్స్ట్ డే తో ఏం జరిగిందో చెప్పన్నాను అనుకో, నేను ఏం చేస్తాను, ఇది మైనస్ ఇది చేస్తేనే కదా నాకు ఆన్సర్ వస్తుంది. ఐ మీన్ విత్ రెస్పెక్ట్ కింద ఉంది, ఆ పక్కనే ఉంది, ఇక్కడ రాసాం లీడ్ ఆల్రెడీ. దీని కింద పక్కనే ఉంది, 2000 మైనస్ 1000 మైనస్ 1000 లాస్. మార్చ్ 3 ఈ కింద దాంతో చేయడానికి ఏం లేదు, 3000. అర్థమైందా? ఫ్యూచర్ డేట్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది మైనస్ ఇది చేస్తావు, ప్రీవియస్ డేట్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది మైనస్ ల్యాగ్ చేస్తావు. క్వైరీ అక్కడ అదే రాశాను చూడు, అమౌంట్ మైనస్ ల్యాగ్ ఆఫ్ టోటల్. సో ఇది ల్యాగ్ కాలం రావడానికి
ఈ గ్రోత్ కాలం రావడానికి అమౌంట్ మైనస్ ల్యాగ్ ఆఫ్, అది అమౌంట్ మైనస్ ల్యాగ్ ఆఫ్ ఇదంతా ఏదైతే అది. సో లీడ్ కి రాస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది, ల్యాగ్ కి రాస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది ఓకేనా? ఇప్పుడు ఇదే ట్రెండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రెండ్ చూడండి, జాగ్రత్త వినండి. March 1, March 2, March 3, March 4, 1000, 2000, 1500, 1000. ఓకే, సో ల్యాగ్ చేస్తే ఏమవుతుంది? ప్రీవియస్ కి ఏం లేదు, నల్. దీనిది 1000, దీనిది 2000, దీనిది 1500. ఓకే, సో ఇక్కడ నేనేంటి గ్రోత్ అన్నాను అనుకో, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ దాంతో గ్రోత్ అన్నాను అనుకో, ప్రీవియస్ డేతో గ్రోత్ అన్నాను అనుకో, ఇక్కడ నేను బై డిఫాల్ట్ నల్ అని పెట్టేస్తాను, గ్రోత్ ఏం లేదు. లేదా 2000 ఏం పెట్టేసుకుంటా అంటే మీ ఇష్టం. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ వాల్యూ కూడా 0 పెట్టేసుకోండి. నల్ ఇన్స్టెడ్ ఆఫ్ నల్ యు పుట్ 0. పెట్టేసుకోండి. ఓకే, 1000 మైనస్ 0 1000, 2000 మైనస్ 1000 1000, 1500 మైనస్ 2000 మైనస్ 500, 1000 మైనస్ 1500 మైనస్ 500. ఓకే, సో నేను దీన్ని వర్డ్స్ లో చూపించాలనుకో, ఇక్కడ నేను 1000 అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అని పెట్టేస్తాను బై డిఫాల్ట్. లేదా పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అని పెడతారు, బై డిఫాల్ట్ ఇంక్రీజ్ అని రాస్తా. ఇక్కడ కూడా పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అని రాస్తా. ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి మైనస్ నెగిటివ్ లో ఉంది కాబట్టి డిక్రీజ్ అని రాస్తా. ఓకే, ఇక్కడ కూడా తగ్గిపోయింది కాబట్టి డిక్రీజ్ అని రాస్తా. దీని హెడ్డింగ్ కాలం ఏమొచ్చి ట్రెండ్ అని రాస్తా. ఓకే, సో దిస్ ట్రెండ్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్. If I want the trend with respect to the next day, you will have to calculate, instead of lag, you will have to calculate lead. And you have to tell trend with respect to the next date. Okay, so lead చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 2000 వస్తుంది, తర్వాత దీని ప్రీవియస్ వాల్యూ ఏముంది? 1000 వస్తుంది, దీని ప్రీవియస్ వాల్యూ ఏముంది? 1000 వస్తుంది, దీని ఏముంది? 0 అని పెట్టండి. అప్పుడు ఇది మైనస్ ఇది చేయండి, 1000 మైనస్ 2000 మైనస్ 1000. నెక్స్ట్ 2000 మైనస్ 1500 మైనస్ 500, సారీ ప్లస్ 500. తర్వాత 1000 మైనస్ 1500 మైనస్ 1000 500, 1500 మైనస్ 1000 మైనస్ 0 1000. సో ఇక్కడ డిక్రీజ్, నెగిటివ్ ఉంది కాబట్టి డిక్రీజ్, పాజిటివ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్, పాజిటివ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్, పాజిటివ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్. సో ట్రెండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ అంటే ఈ కాలం రావాలి, ట్రెండ్ విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఇది రావాలి. ఇది ఓకేనా? ఇక్కడ క్లియర్ ఇది? ఇది క్లియరా? అరే క్లియర్ గా చెప్పండి, నేను మళ్ళా చెప్తా. క్లియరా విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్? ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమైందా? సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే, ఓకే. ఏది చెప్పాలి ఇప్పుడు మళ్ళా? ఏది చెప్పాలి చెప్పు మళ్ళా? సార్ అది ట్రెండ్ది సార్. రెండుదా? అరే మీరు కేస్ వెన్ గుర్తుందా మీకు? కేస్ వెన్ స్టేట్మెంట్ గుర్తుందా? సరే చెప్తాను చూడండి. March 1, March 2, March 3. Amount, date 1000, 2000, 3000. అమృత జాగ్రత్త విను. అమృత ఉన్నావా? సార్ వింటున్నాను సార్. నువ్వే కదా అడిగావు డౌట్? ఎస్ సార్. ల్యాగ్ ఇది నల్. ఇక్కడ ఏమొస్తుంది? 1000. ఇక్కడ ఏమొస్తుంది? 2000. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? అమౌంట్ మైనస్ ల్యాగ్ చేస్తున్నా, అంతేనా? 1000 లోంచి నల్ ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకో, 1000 లోంచి 0 తీస్తే ఎంత? 1000. 2000 లోంచి 1000 తీస్తే ఎంత? 1000. ఇది పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ. 3000 లోంచి 2000 తీస్తున్నా, ప్లస్ 1000, ఇది పాజిటివ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు March 4 ఉంది. ఓకే, దీని వాల్యూ 1000 అనుకో.
ఓకే 1000 అనుకో, ఇక్కడ నాకు లాగ్ ఏమవుతుంది, ప్రీవియస్ వాల్యూ ఏమవుతుంది 3000. సో ఇక్కడ నాకు అమౌంట్ మైనస్ లాగ్ ఏమవుతుంది, 1000 మైనస్ 3000 ఏమవుతుంది, -2000 కదా. 1000 మైనస్ 3000 విల్ బి -2000. ఇప్పుడు నాకు ట్రెండ్ కావాలి అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అని రాస్తావు. ఓకే, ఇది కూడా పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అని రాస్తావు, ఇది కూడా పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అని రాస్తావు. ఇది డిక్రీజ్ అయింది, March 4 డిక్రీజ్ అయింది విత్ కంపేర్ టు ప్రీవియస్ డే. సో ఇక్కడ ఏం రాస్తావు, డిక్రీజ్ అయింది. సడన్ గా ఈ టేబుల్ చూసి మేనేజర్ March 4 ఏం జరిగిందిరా బాబు అంటే ఇది అంతా చూడకుండా జస్ట్ ఈ స్టేట్మెంట్ ఒక్కటే చూస్తాడు, ఓకే తగ్గిపోయింది సేల్, ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే తగ్గిపోయింది సేల్, అంతే. డిక్రీజ్ ఈ కీవర్డ్ చూసుకుంటాడు. ఇప్పుడు దీనికే మీరు ఎలా చెప్పినప్పుడు లాగ్ లో ఫస్ట్ నల్లే వేసినట్టున్నారు. అవునరా, నాగ్ లో నల్లే, నేను బై డిఫాల్ట్ 0 రాసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమౌంట్ మైనస్ లాగ్ 1000 లోంచి 0 తీస్తే 1000 కదా. పైన కూడా అలాగే చెప్తారా? ఇక్కడ మీరు నల్లని వేసుకోండి, ఎందుకంటే దేంతో కంపేర్ చేయట్లేదు అనుకో, నల్లని పెట్టుకోండి. లేదు మీ మేనేజర్ ఏంటంటే డే 1 నాకు ఇంక్రీజ్ అని చూపించి, ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ అయింది కాబట్టి అన్నాడు అనుకో, మీరు ఇంక్రీజ్ పెట్టేసుకుంటారు. 0 బై డిఫాల్ట్ 0 తీసుకొని 1000 మైనస్ 0 అని చెప్పి 1000 డేస్ ఇంక్రీజ్ అని చూపించండి. మేనేజర్ ఎప్పుడు మీ డే 1 అడగడు సేల్, డే 2 నుంచి అడుగుతాడు సేల్ ఎప్పుడైనా సరే. మీ మేనేజర్ కానీ క్లయింట్స్ కానీ డే 1 ఎప్పుడు అడగడు, డే 2 నుంచి ఏం జరిగిందో కావాలి. ఎందుకంటే డే 2 ఏం జరిగిందని చెప్పడానికి డే 1 కావాలి కాబట్టి. డే 1 ఏం జరిగిందో చెప్పడానికి ఏం లేదు మనకి కంపేర్ చేయడానికి ప్రీవియస్ వాల్యూతో. ఇది క్లియరా? ఇప్పుడు అర్థమైందా గౌతమి? బై డిఫాల్ట్ 0 వేసుకో, 1000 అని చెప్పు, ఇంక్రీజ్ డే 1 1000 అని చూపించు, ఇంక్రీజ్ అని చెప్పు. మీ మేనేజర్ ఎప్పుడు దీని గురించి పట్టించుకోడు. మీ మేనేజర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ నుంచి ఏం జరిగింది అనేది చూస్తాడు టేబుల్లో, డేటాలో. సో మీ క్వైరీ మీరు ఎలా రాస్తారు ఇక్కడ, సెలెక్ట్ ఓకే డేట్ కామా అమౌంట్ కామా లాగ్. లాగ్ ఏం రాస్తున్నారు, లాగ్ ఆఫ్ ఓకే అమౌంట్ కామా ఆఫ్సెట్ వాల్యూ 1 అని పెట్టుకోండి. 1 అంటే ఒకటే, బై డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఓవర్ డేట్స్ ఎప్పుడు ఆర్డర్ గా ఉండాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ఆర్డర్ బై డేట్ అసెండింగ్ ఆర్డర్, లేదా ఏం రాయకపోతే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. యాజ్ లాగ్ అని రాసుకుంటారు మీ ఇష్టం, లేదా ప్రీవియస్ అని రాసుకుంటారు మీ ఇష్టం. నేనైతే లాగ్ అని పెడుతున్నాను ప్రెసెంట్. ఓకే, లేదా ప్రీవియస్ అని పెట్టుకుంటారు మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు కామా, ఇది కామా పెడుతున్నాను చూడండి, జాగ్రత్త వినండి, ఇది కామా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ కాలం తేవాలి. ఈ కాలం తేవాలి అంటే ఏంటి, అమౌంట్ మైనస్ ఓకే అమౌంట్ మైనస్ మొత్తం ఈ లాగ్ ఫార్ములా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అంతా రాయండి. లాగ్ ఆఫ్ అమౌంట్ కామా 1,0 ఓవర్ క్లాస్ ఆర్డర్ బై డేట్ ఓకే యాజ్ ఏంటి ప్రాఫిట్ గ్రోత్ అని రాసుకోండి దీన్ని కాలం నేమ్. ఓకే, దీని కాలం నేమ్ ని గ్రోత్ అని రాసుకోండి. ఓకే, గ్రోత్ ఓకే కామా. ఇప్పుడు జాగ్రత్త వినండి, నౌ యూ హ్యావ్ టు రైట్ కాలం ట్రెండ్. ట్రెండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు మీ కేస్ 1 స్టేట్మెంట్ రాస్తారు. కేస్ 1 ఆల్రెడీ కేస్ 1 కాన్సెప్ట్ మీరు చదివేశారు, ఐ మీన్ మీరు ఆల్రెడీ అసైన్మెంట్స్ కూడా చేస్తారు. కేస్ 1 ఏం చేస్తున్నారు, ఈ అమౌంట్ మీద చెక్ చేస్తున్నారు, ప్రతి రోలో అమౌంట్ మీద చెక్ చేస్తున్నారు, గ్రోత్ మీద చెక్ చేస్తున్నారు. ఓకే, సో ఎలా చెక్ చేస్తున్నారు, అది పాజిటివా నెగిటివా అనేది చెక్ చేస్తున్నారు. కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా లాజిక్ ఏంటి అంటే, ఇది గనక అమౌంట్ గనక ఓకే మీ లాగ్ ఆఫ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇంక్రీజ్ అయినట్టే కదా. ఇది 0, ఇది 0, ఇది 0, ఫస్ట్ వాల్యూ 0. 1000 అనేది 0 కన్నా ఎక్కువ కాదా, ఎక్కువే కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ వస్తుంది లాజిక్ పరంగా. 2000 అనేది నెక్స్ట్ వాల్యూ ఏముంది 1000. సో మీ అమౌంట్ లాగ్ ఆఫ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్. మళ్ళా ఇక్కడ 3000 మీ అమౌంట్ మీ లాగ్ అమౌంట్ 2000 కన్నా ఎక్కువ ఉందా, ఎస్ ఇంక్రీజ్. మీ అమౌంట్ లాగ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉందా, లేదు తక్కువ ఉంది కాబట్టి డిక్రీజ్. సో మీ లాజిక్ సింపుల్ గా ఏం చేస్తారంటే, కేస్ 1 అమౌంట్ ఓకే
అమౌంట్ గ్రేటర్ దాన్, ఓకే, ఏం రాశారు, మీ ల్యాగ్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా మొత్తం, ఓకే, ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కామా 1,0 ఓవర్, ఓకే, ఆర్డర్ బై డేట్ రాసి, ఓకే, ఇదంతా ఈ అమౌంట్ అంతా ఈ ల్యాగ్ మొత్తం మీద చెక్ చేసి, ఇన్ కేస్ ఇది ట్రూ అయింది అనుకో, దెన్ క్లాస్ లో ఏం రాయాలి, దెన్ క్లాస్ లో యూ హ్యావ్ టు రైట్ ఇంక్రీజ్. ఇది కాదు ఇంకో కేసు ఏముంటది ఎల్స్ కేస్ లో, అది కాదంటే డిక్రీజ్ అని అర్థం కదా, కాబట్టి డిక్రీజ్. ఓకే, కేసు అన్ని ఎండ్ చేస్తారు. ఓకే, ఫ్రమ్ క్లాస్ లో సేల్స్ అని రాస్తారు, సేల్స్ టేబుల్ కాబట్టి. ఓకే, ఇది ఇది ఇక్కడ ఇది ఈ లాజిక్ అర్థమైందా కేసు అంది? ఈ లాజిక్ అర్థమైందా లేదా గౌతమి, కవలిక, లావణ్య, అర్థమైంది. అర్థమైంది జగదీష్. అమృత, చార్మి, అర్థమైంది సార్. వెరీ చార్మి. చార్మి, ఆ, క్లాస్ అన్నయ్య క్లాస్ అర్థమవుతుందా, అర్థమైనట్టు నటిస్తున్నావా? అర్థమవుతుందండి. అర్థమవుతుందా? రెండు అర్థమైందా, కేసు పైన ఎలా చేస్తున్నావు అనేది అర్థమైందా? అర్థమైందండి. రాయగల ఒకవేళ ఇస్తాం సొంతంగా. హారిక నీకు అర్థమైందా లేదంటే బుర్ర పెడుతున్నావా? ఈసారి అర్థమైందా లేదా? అర్థమైంది. ఓకే, నాకు ఇప్పుడు నెక్స్ట్ డేస్ తో కావాలంటే ఏం చేయాలి క్వైరీ? ఏంటన్నయ్య? నెక్స్ట్ డే తో కావాలి. ఇప్పుడు వరకు నేను చెక్ చేసింది ప్రీవియస్ డే తో. నెక్స్ట్ డే తో కావాలి అంటే ఏం లీడ్. లీడ్. సో హౌ విల్ యు రైట్ లీడ్? లాగ్ ప్లేస్ లో లీడ్ రాయడమే. ఎలా? హౌ విల్ యు డు దట్? ఓకే, క్వరీ చెప్పండి. చెప్పురా, డిక్టేట్ చేయరా క్వైరీ. ఓకే, సెలెక్ట్ సెలెక్ట్ డేట్ కామా అమౌంట్, ఓకే, లీడ్ ఆఫ్ అమౌంట్ కామా 1,0 లాగ్ బదులు లీడ్ రాస్తావు. ఓవర్ ఆర్డర్ బై డేట్ యాజ్ లీడ్. ఇక్కడ లాగ్ బదులు లీడ్ రాస్తావు. కిందన ఇక్కడ లాగ్ బదులు లీడ్ రాస్తావు. లీడ్ రాస్తాం. అంతేనే. అంతే, లాగ్ ఉంది లీడ్ రాస్తావు అని అంతే అయిపోయింది అంతే. అంతేనే. ఓకే, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? షీట్ ఎవరు ఓపెన్ చేస్తారు? నువ్వే చేస్తావా? చెయ్యి. లీడ్ మైనస్ అమౌంట్ రాదా? లీడ్ మైనస్ అమౌంట్ ఎప్పుడు చేస్తావు చెప్పు, నీ యూస్ కేస్ ఏంటో చెప్పు. If you are the manager, what kind of questions you will ask to your employees? నువ్వు మేనేజర్వి, నువ్వు ఒక స్టోర్ ఓపెన్ చేసావు, నెల రోజులు సేల్స్ జరుగుతుంది. నువ్వు ఒక అనాలిసిస్ చేసేటప్పుడు లీడ్ మైనస్ అమౌంట్ అడుగుతావా, అమౌంట్ మైనస్ లీడ్ అడుగుతావు? నీ యూస్ కేస్ ఏంటి, నువ్వు ఎలా ఆలోచిస్తూ చెప్తున్నావు? Just tell me, as a manager Gautami, what questions you will ask to your employees? Just tell me this alone. అంటే ట్రెండ్ చెక్ చేసినప్పుడు అలాగే చేసాం కదా. ట్రెండ్ కరెంట్ డేట్ టు నెక్స్ట్ డేట్ చెక్ చేసినప్పుడు ఈ రోజు నుంచి రేపటిది మైనస్ డేట్ చెప్తావా, లేదా రేపటి నీ వరకు మైనస్ డేట్ చెప్తావా? అట్లీస్ట్ నీ చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఫిబ్రవరి డేటా అంతా ఉంది. ఓకే, మీ మేనేజర్ వచ్చి గౌతమి నాకు ఫిబ్రవరి 27th అసలు ఏం జరిగింది అని అడిగాడు అనుకో. ఫిబ్రవరి 27th 5,000 అయిందని చెప్పావు అనుకో. ఫిబ్రవరి 27 5,000 అయింది. ఓకే, ఫిబ్రవరి 26 తో కంపేర్ చేసి చెప్పు అన్నాడు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫిబ్రవరి 26 3,000 అయింది అన్న చూసావు అనుకో డేటాలో.
సో ఫిబ్రవరి 27 5,000 అయింది కాబట్టి ఫిబ్రవరి 26 3,000 అయిందని నీకు తెలుసు, రైట్? చూడు నేను ఏం చెప్తానంటే, ఓకే స్క్రీన్ షాట్ ఆన్ చేస్తుందా? ఓకే ఓకే నోట్ తో చెప్తాను చూడు విను. ఫిబ్రవరి 27 5,000 అయింది, ఫిబ్రవరి 26 3,000 అయింది. సో మీ మేనేజర్ అడిగినప్పుడు ఫిబ్రవరి 27 చేస్తావా, స్టాప్ చేసావా? చేశాను. ఓకే లెట్ మీ షేర్ మై స్క్రీన్. Is this visible now? Is this visible? Is this visible? కనిపిస్తున్నాను. చూడు, your manager or your client can be asking you February 27 ఎన్ని పాయింట్లు అడుగుతాడు చూడండి, అన్ని యూస్ కేసెస్ చెప్తాను చూడండి. February 27 what happened to my business? So first point is Feb 27 ఏం జరిగిందో చెప్తున్నాం. పాయింట్ నెంబర్ 1, Feb 27 ఫర్ ఎగ్జాంపుల్ 5,000 జరిగిందని చెప్పు. ఓకే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకోటి ఏం చెప్పచ్చు నువ్వు, ఫిబ్రవరి 27 5,000 అయింది, దాని ముందు రోజు ఫిబ్రవరి 26 3,000 అయిందని చెప్పావు అనుకో. ఓకే ఈ పాయింట్ ను వాడికి ఏం చెప్పచ్చు, ఫిబ్రవరి 26 తో కంపేర్ చేస్తే, విచ్ మీన్స్ ప్రీవియస్ డేట్ తో కంపేర్ చేస్తే, ముందు రోజుతో కంపేర్ చేస్తే వేర్ ఇన్ 2,000 ప్రాఫిట్ అని చెప్తున్నాం. వేర్ ఇన్ 2,000% గ్రోత్, విచ్ ఈస్ నథింగ్ బట్ మై ఇంక్రీజ్ ఇన్ ద ట్రెండ్. ఇది ఒక పాయింట్ చెప్తావు. పాయింట్ నెంబర్ 3, ఫిబ్రవరి 27 5,000. ఓకే ఫిబ్రవరి 28 నెక్స్ట్ డే 3,000. ఓకే ఇక్కడ ఏం చెప్పచ్చు, నెక్స్ట్ డే తో కంపేర్ చేసి ఏం చెప్తున్నావు, నెక్స్ట్ డే ఆల్సో వెన్ వీఆర్ కంపేరింగ్ 2,000 ఎక్కువ వచ్చింది మనకి, 2,000 గ్రోత్, విచ్ ఈస్ నథింగ్ బట్ మై ఇంక్రీజ్. ఎలా చెప్తున్నావు, ఈ 5,000 3,000 కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పు, ఫిబ్రవరి 27 ఏం జరిగిందో చెప్పు. పాయింట్ నెంబర్ 2, ఫిబ్రవరి 27 ప్రీవియస్ డే తో కంపేర్ చేసి ప్రీవియస్ డే తో 2,000 గ్రోత్ ఇంక్రీజ్ ట్రెండ్ లో ఉన్నామని చెప్పు. ఫిబ్రవరి 27 నెక్స్ట్ డే తో కంపేర్ చేసి 2,000 ఆ నెక్స్ట్ డే తో కంపేర్ చేస్తే కూడా మనం 2,000 ఎక్కువే వచ్చింది అని చెప్తున్నాం, ఇంక్రీజ్ ఇన్ ద ట్రెండ్. ఇక్కడ ఎన్ని యూస్ కేసెస్ కవర్ అయినాయి టోటల్? 3 కేసెస్ కవర్ అయింది అంటున్నాం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫిబ్రవరి 27 అనే డేట్ కి అసలు ఏం జరిగిందో చెప్పు అన్నప్పుడు నీకు వచ్చిన యూస్ కేసెస్ ఇవన్నీ. ఇలా చెప్తావు వాడికి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు. మీటింగ్ లో మార్నింగ్ కూర్చుంటావు కదా, వాడు ఫస్ట్ డే నీకు 10 AM కి ఇది అడిగాడు అనుకో, Feb 27 కి ఏం జరిగింది అని. ఆ రోజంతా కూర్చొని అనాలిసిస్ చేస్తావు. చేసిన తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ లో ఓకే 10 AM కాల్ అవుతుంది మళ్ళా, బాబు నిన్న నువ్వు అడిగావు కదా, నిన్న అడిగిన డేటా పరంగా నిన్న నైట్ అంతా కూర్చొని నిన్న సాయంత్రం అంతా కూర్చొని కోడింగ్ రాసి మేము అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఫిబ్రవరి 27 ఇది అయింది, ఫిబ్రవరి 27 26 కంపేర్ చేస్తే 2,000 ఇంక్రీజ్ అయింది, ఫిబ్రవరి 27 నెక్స్ట్ డే తో చెక్ చేసుకుంటే కూడా మన 2,000 ఎక్కువలోనే ఉంది అని చెప్తున్నాం. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా Feb 28 ట్రెండ్ దిగిపోయింది అని చెప్తున్నాం. Feb 28 3,000 అంటే 2,000 పడిపోయిందని చెప్తున్నాం. అప్పుడు ఆ టైంలో నువ్వు ఫిబ్రవరి 28 కోసం మాట్లాడినప్పుడు నువ్వు చేసే అనాలిసిస్ ఏంటి, 28 ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తావు 27, అప్పుడు దాని గురించి మాట్లాడుతావు. నువ్వు ఇక్కడ మాట్లాడేదంతా స్పెసిఫిక్ ఫిబ్రవరి 27 డేట్ కాబట్టి నువ్వు చెప్పే యూస్ కేసెస్ అన్ని ఇలా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా, నేను అమౌంట్ మైనస్ లాగ్ ఎందుకు చేస్తున్నాను, అమౌంట్ మైనస్ లీడ్ ఎందుకు చేస్తున్నాను అనేది. ఇది క్లియరా? ఇది అందరికి క్లియరా? లావణ్య, ఈస్ దిస్ క్లియర్ ఫర్ యూ? మాధురి, ఎంతకి లోహిత ఉందా కాల్లో? లేదు సార్, ఏమైంది లోహిత? తనకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు. ఇది క్లియర్ కదా? హారిక ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసి డేటా ఫట్ మన కాపీ పేస్ట్ చేసి ఓకే సీన్ 1 2 3 4 5 ఈ 5 ఎగ్జిక్యూట్ చేసి క్వైరీస్ ఆల్రెడీ ఇప్పుడు వరకు డిస్కస్ చేసాం. జస్ట్ కాపీ పేస్ట్ చేసి అవుట్పుట్లు ఎలా వస్తున్నాయో చూపించు అందరికీ, అంతే. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి.
ఫస్ట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో లాగ్ అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఒక నిమిషం ఆగరా. అదే అది హైడ్ చేయరా మీటింగ్. స్టాప్ షేరింగ్ పక్కన హైడ్ ఉందా అది నొక్కు. ఇది కూడా హైడ్ నొక్కు. ఇప్పుడు చెప్పు. లాగ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ నల్ వచ్చింది. అంటే ముందు అమౌంట్ మనకేం లేదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ డేకి వచ్చేసరికి ముందు దాంతో కంపేర్ చేసుకుంటే మనకి 1000 వచ్చింది. నెక్స్ట్ అలా 1500, 2500, 2000, లాస్ట్కి 3500 వచ్చింది. ప్రీవియస్ అమౌంట్ ని ప్రింట్ చేస్తుంది. లీడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ అమౌంట్ ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డే టు డే సేల్స్ కంపారిజన్. ఇక్కడ ఏంటంటే ముందు డేకి నెక్స్ట్ డేకి ఉన్న అమౌంట్ ని కంపేర్ చేసి దాని వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ది కస్టమర్ పర్చేస్ గ్యాప్. అంటే ఇక్కడ పార్టీషన్ బై కాన్సెప్ట్ కూడా చూడండి అవుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అక్కడ లోహితాకు మాత్రమే అది ల్యాగ్ పర్ఫామ్ అవుతుంది. సారీ ల్యాగ్ పర్ఫామ్ అవుతుంది. నిషర్కి మాత్రమే ల్యాగ్ పర్ఫామ్ అవుతుంది. అక్కడ పార్టీషన్ బై రాశాను వర్క్ క్లాస్ లో, అంతే, ఇంకేం లేదు. మీ పార్టీషన్ బై కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు. సింపుల్. చెప్పురా. మీరు చెప్పేశారు కదా. చెప్పు నువ్వు చెప్పు. ఓకే, ఇక్కడ ఏంటంటే కస్టమర్ కి సేమ్ కస్టమర్ కి మధ్య ఉన్న షాపింగ్ డేస్ గ్యాప్ చెప్తుంది. కస్టమర్ వైజ్ గా పార్టీషన్ చేసి లాగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న లాగ్ ఏంటది ప్రీవియస్ డేట్ ని ప్రింట్ చేస్తుంది. అంతేనా నేను? అంతే. డేస్ గ్యాప్ అంటే బేసికల్ గా అక్కడ డేస్ చెక్ చేస్తున్నాను నేను, రైట్? డేస్ కి. సో వాట్ ఎవర్ ఐ హావ్ రిటర్న్ ఫర్ సినారియో 2 is for dates. ఆర్డర్ బై సేల్ డేట్, పార్టీషన్ బై కస్టమర్ నేమ్ అంటున్నా. 44th లైన్ లో ఐ హావ్ రిటర్న్ డేట్స్. సో డేట్ కి చేస్తుంది మైనస్. సో March 3 మైనస్ March 2 అంటే ఏమవుతుంది? డే 1 డే కదా. March 4 మైనస్ March 3 అంటే డే 1. March 5 మైనస్ March 4 అంటే డే 1. అలాగా. ఓకే. నెక్స్ట్ ప్రొడక్షన్. ఇక్కడ లీడ్ యూజ్ చేసి నెక్స్ట్ వచ్చిన అమౌంట్ నెక్స్ట్ డే ఉన్న అమౌంట్ ని ప్రెడిక్ట్ చేస్తాం. yes. ఓకే, కంపేర్ విత్ ఇన్ కస్టమర్ అంటే సేమ్ కస్టమర్ మధ్య ఉన్న అమౌంట్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లోహిత ఉంది, లోహితాలో ఫస్ట్ అమౌంట్ ఏం లేదు కాబట్టి నల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ డేకి వచ్చేసరికి ప్రీవియస్ అమౌంట్ 1000 ప్రింట్ అయింది. థర్డ్ డేకి వచ్చేసరికి ప్రీవియస్ అమౌంట్ 2000 ప్రింట్ అయింది. కానీ నిషార్ ఇక్కడ ఏంటంటే ముందంతా కంపేర్ చేస్తే లోహితాకి నిషార్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి వేరే కాబట్టి నిషార్ కి స్టార్టింగ్ ఏం లేదు కాబట్టి నల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1500 ప్రింట్ అవుతుంది. ఆ నెక్స్ట్ 2500 ప్రింట్ అవుతుంది.
ఇక్కడ ఏంటంటే ముందున్న ఏమో కాదు కాదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ల్యాగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ల్యాగ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అమౌంట్ కన్నా ల్యాగ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ చూపిస్తుంది, అది తక్కువ ఉంటే డిక్రీజ్ చూపిస్తుంది. అంతేనా? ఎస్, ఆల్రెడీ కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రా. ఏమో కేసు ఎక్స్ప్లెయిన్ చేయం జరుగుతుందో సింపుల్ గా జస్ట్ కేస్ వెన్ ఎలా జరుగుతుందో చెప్పు. కేస్ వెన్ ఏం రాస్తాం? అమౌంట్ లాగ్ తో చెక్ చేస్తున్నాం. ఎక్కువ ఉంది అంటే ఇంక్రీజ్, లేదంటే డిక్రీజ్. సింపుల్, నాకు చెప్పింది సింపుల్. ఏనా ఇందులో ఏమైనా కష్టంగా కాంప్లెక్స్ గా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు అన్నట్టు ఏమైనా ఉందా? గౌతమి కోడ్ ఏమైనా నీకు చాలా కష్టంగా ఉంది, అసలు ఇది ఎందుకు రాసా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఉందా? లేదు, అర్థమవుతుంది. అర్థం అవుతుంది. నువ్వు చేయకపోతే అసైన్మెంట్ చేయకపోతే నీ కోడ్ రాయలేవు నువ్వు. ఇవి బేసిక్, ఇవి చాలా చిన్నవి. యాజ్ బిజినెస్ అనలిస్ట్ గా 2 లైన్లు 3 లైన్లు 4 లైన్ల కోడ్లు ఇవి. సో దీనికి మీరు పెద్ద పెద్ద ఇవేం చదవక్కర్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ 1000 ఉంది కదా స్టార్టింగ్, దీని లాగ్ అమౌంట్ ఏమో నల్ వస్తుంది, లేదంటే 1000 వస్తుంది కదా. ఎస్, అప్పుడు ఒకవేళ 1000 రాసుకుంటే ఇక్కడ ఈక్వల్ అని రావాలి కదా, డిక్రీజ్ అని వచ్చింది నార్మల్ గా. అప్పుడు కేస్ వన్ రాసుకున్నప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న కండిషన్ రాసాయి. ఇంక్రీజ్ తర్వాత కేస్ వెన్ సారీ వెన్ అమౌంట్ is equal to లేదా అమౌంట్ స్పేస్ ఈజ్ నల్ ఈజ్ స్పేస్ నల్ రా దెన్ ఏంటి 0 ఏందిరా? ఈక్వల్ ఈక్వల్ నీకు నచ్చింది రాసుకో అక్కడ. దెన్ డే 1 అని రాసుకో. డే 1 అని వద్దులే కానీ రాసుకో. ఏమని రాస్తామంటే సింగిల్ కోట్స్ లో ఈక్వల్ అని రాస్తామంటే రాసుకో, నీ ఇష్టం, నేను నచ్చింది రాసుకో. అప్పుడు చెయ్యి. నేను అక్కడ ల్యాగ్ ఫామ్ లో రాయలేదు, యాక్చువల్గా ల్యాగ్ కూడా పెట్టేసుకుంటామంటే పెట్టేసుకో. అక్కడ ఈజ్ నల్ ఆర్ అమౌంట్ ఈజ్ జీరో కూడా రాయి. ఆర్ అని రాసి అమౌంట్ ఈజ్ 0 అని కూడా రాయి. ఓ పని చేయి, ఆ అమౌంట్ కామా ఉంది కదా ఇక్కడ 65th దగ్గర, అక్కడ కింద ఎంటర్ కొట్టి ఆ ల్యాగ్ ఆఫ్ 68th లైన్ లో ఉన్న ల్యాగ్ ఆఫ్ నుంచి సేల్స్ డేట్ వరకు కాపీ పేస్ట్ చేయి. 68th లో ల్యాగ్ నుంచి కాపీ పేస్ట్ చేయి. కాపీ 66th లైన్ లో పేస్ట్ చేయి. యాజ్ ప్రీవియస్ అని రాయి, ప్రీవియస్ డే అని రాయి, PREV_day అని రాయి, లేదా ప్రీవియస్ సేల్ అని రాయి, PREV_SAL. previous_SALE. ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ అవంతా ఎవరికి ఇస్తావు? 63 నుంచి మొత్తం రమ్ము కామా పెట్టలేదు. 66 లైన్ లాస్ట్. చూడు, ఇది ఓకేనా? డిక్రీజ్ వచ్చింది. కంగారు పడక, అది నల్లది, దానికి అర్థం కాలేదు. ఓ పని చెయ్యి, అక్కడ ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కామా 1,0 అని రాయి. 66th లైన్ లో ల్యాగ్ ఆఫ్ అమౌంట్ కామా 1,0. అక్కడికి ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇప్పుడు ఆగు. అక్కడ డిక్రీజ్ రాయకుండా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు. ఈజ్ నల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు. అమౌంట్ ఈక్వల్ టు 0, ప్రీవియస్ సేల్ ఈక్వల్ టు 0. సారీ, ప్రీవియస్ సేల్ ఈక్వల్ టు 0. ప్రీవియస్ సేల్ ఈక్వల్ టు 0 కాదు కానీ ల్యాగ్ ఆఫ్ టోటల్ ఆ కాలం అంతా అదంతా రాయి. ల్యాగ్ ఆఫ్ అమౌంట్ అదంతా కాపీ పేస్ట్ చేసి
అదంతా కాపీ పేస్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఈక్వల్ అని రాయి. లేదా స్టార్టింగ్ ఆఫ్ ద సేల్ అని రాయి. స్పేస్ పెట్టి దెన్ లో ఇది 0 రాయి, స్పేస్ దెన్ ఈక్వల్ రాయకుండా స్టార్ట్ డే ఆఫ్ ద సేల్ అని రాయి. స్టార్ట్ బిగినింగ్ ఆఫ్ ద సేల్, స్టార్ట్ ఆఫ్ ద సేల్ ఏదో ఒకటి రాయి. స్టార్ట్ ఆఫ్ ద సేల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఆగు. దెన్ కీవర్డ్ వెయిట్. ఒరే ఆ యాడ్ ప్రీవియస్ సేల్ అదంతా తీరా. ఏందిరా నువ్వు అన్నయ్య మీరే పెట్టమన్నారు. కాపీ పేస్ట్ ఏం ఉడ్డు కాపీ పేస్ట్ చేస్తున్నావా? తీయది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. మీరే పెట్టమన్నారు అన్ని అంటే గడ్డి తినేమంట తినేస్తావా? చెప్పు, తినేస్తావా? బిల్డింగ్ మీద దూకిమంటే దూకేస్తావా? మీరేం చెప్తే అదే. దూకేస్తావా? దూకిరా నువ్వు వెళ్ళి ఫస్ట్. వద్దులే, ఇది ఎవడో ఎగ్జిక్యూట్ చేస్తాడు మళ్ళా. ఇది ఓకేనా? ఇది క్లియరా? చార్మి అర్థమైందా? చార్మి అర్థమైందండి. చేస్తున్నావా మరి నువ్వు ప్యారల్ గా? చేస్తున్నావా? ఓకే. ఆవిడ నీకు అర్థమైందా? వరుణ్ నీకు అర్థమైంది వాళ్ళ క్లాస్? అర్థమైంది జగదీష్. చేస్తున్నా నేను కూడా. చేస్తున్నావా? ఓకే, వెరీ గుడ్ రా. నువ్వు సూపర్ రా. సూపర్ అనియా. సూర్య వాట్ అబౌట్ యూ సూర్య? అండర్స్టాండింగ్ యు ఆర్ డూయింగ్ అసైన్మెంట్స్ ఆర్ నాట్? స్టెఫీ అన్నా అర్థమైందన్నా? అన్నా చేస్తున్నా. ఓకేనా? హలో. ఓకే సూర్య, ఓకే ఫైన్. చేస్తున్నావు కదా? ఫైన్. ఓకే. నెక్స్ట్ ఆఫ్సెట్ డిఫాల్ట్. ఇక్కడ ఏంటంటే లాగ్ ఆఫ్ అమౌంట్ కాకుండా లాగ్ ఆఫ్ అమౌంట్ 2, 0 అంటే 2 అంటే ఇక్కడ ఆఫ్సెట్, 0 అంటే డిఫాల్ట్ వాల్యూ. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 2 వాల్యూస్ మనకి ఫస్ట్ 0 వచ్చాయి. కరెక్టేరా? కరెక్ట్ అన్నయ్య. ఓకే అన్న. ఫస్ట్ డే 1 వాల్యూ 0 వచ్చింది బై డిఫాల్ట్ గా. డే 2 వాల్యూ ఎందుకు 0 వచ్చిందంటే ప్రీవియస్ ఉన్న 2 days వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ప్రీవియస్ 1 day ఉంది కాబట్టి ముందు ప్రీవియస్ 2 days లేవు కాబట్టి ఇక్కడ కూడా 0 ప్రింట్ అవుతుంది. 2500 కి వచ్చేసరికి ఇక్కడ ప్రీవియస్ 2 days అంటే 1000 ప్రింట్ అవుతుంది. 2000 కి వచ్చేసరికి 1500, 3000 కి వచ్చేసరికి 2500, 3000 కి వచ్చేసరికి 2000 ప్రింట్ అవుతుంది. అంతే. ఒకవేళ నేను ఆఫ్సెట్ 2 కాకుండా 3 పెడితే ఏమొస్తుంది? అప్పుడు ఫస్ట్ 3 0 వస్తాయి. నెక్స్ట్ 1000, 1500 అలా కిందకి వెళ్తాను. 3 పెట్టి 6 ఒకసారి. గౌతమి క్లియర్? రష్మ క్లియర్? రేవతి? అవును, రేవతిని అడగట్లేదు పాపం, ఫీల్ అవుతుందేమో. రేవతి అర్థం వచ్చిందా? ఏమైంది అంటే అల్లవు నువ్వు? ఏం లేదండి, బానే ఉన్నా. ఒంట్లో బాగాలేదా? కొంచెం. ఏమైంది? టాబ్లెట్ వేసుకున్నావా? తిన్నావా? అన్నయ్య ఫస్ట్ 3 పెడితే ఫస్ట్ 3 zeros ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ నుంచి 1000, 1500, 2500 ప్రింట్ అయ్యాయి. అన్నయ్య ఓకే అనియా. పార్టీషన్ ప్లస్ లాగ్ కాన్సెప్ట్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది? ఓకే అన్నయ్య, ఇందాక చేసింది సేమ్. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లాగ్ అంటే ఏంటి? ప్రీవియస్ వాల్యూ ప్రింట్ అవ్వాలి.
లోహితకి 1000కి ఫస్ట్ ప్రీవియస్ వాల్యూ లేదు కాబట్టి నల్ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 2000కి వచ్చేసరికి ముందు వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి 1000 ప్రింట్ అవుతుంది. 3000కి వచ్చేసరికి 2000 ప్రింట్ అవుతుంది. ఇక్కడ నిషార్కి వచ్చేసరికి ముందు వాల్యూ లోహితకు ఉంది. ఇక్కడ ఏంటి మనం పార్టీషన్ చేస్తున్నాం. పార్టీషన్ అంటే లోహిత సెపరేట్, నిషార్ సెపరేట్ గా డివైడ్ అవుతుంది. సో నిషార్కి పైది ఏం వాల్యూస్ లేదు కాబట్టి ఫస్ట్ నల్ వస్తుంది. 2500కి పై వాల్యూ ఉంది కాబట్టి ప్రీవియస్ వాల్యూ 1500 వస్తుంది. 3500కి ప్రీవియస్ వాల్యూ ఉంది కాబట్టి 2500 వస్తుంది. అంతే, అయిపోయిందండి. ఓకే, గో టు ది షీట్. పార్టీషన్ ప్లస్ ల్యాక్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అసైన్మెంట్ మీరు చేస్తారా లేదా, చేయగలరా లేదా? ఫస్ట్ ఏం చేయాలి జస్ట్ నోట్తో చెప్పండి రా. షో ప్రీవియస్ సేల్ అమౌంట్ అంటే ఏ ఫంక్షన్ యూస్ చేయాలి? జస్ట్ షో చేయమంటున్నాను. ఓకే, ఫస్ట్ ల్యాగ్, సెకండ్ లీడ్. ఫైండ్ డే టు డే గ్రోత్. లాగ్. డే టు డే గ్రోత్ అన్నప్పుడు ఎక్స్ట్రా కాలం లో ఏం చేయాలి? తేజస్విని చెప్తుందా? చెప్పు తానియా, ఏమంటే ఏంటి తానియా చెప్పు. తానియా అలియాస్ తేజు. తేజస్విని అల్లు లేదు కదా. ఆ తేజస్వి అంటే మా స్వామి కదా. తేజస్వి లేదా? ఆ తేజస్వి ఉంది కదా కాల్లో. తానియా పడుకుండిపోయావు నువ్వు? తానియా అలియాస్ తేజశ్రీ స్లీపా? ఆన్లో పెట్టేసి పడుకుండిపోయిందంటావా? మైక్రోఫోన్ పని చేయట్లేదు పెట్టచ్చు ఇంకొక 1 minute లో. ఉందన్నయ్య తానియా ఉంది అదే అంటున్నా. మైక్రోఫోన్ పని చేయట్లేదా ఏంటి అని. మైక్రోఫోన్ పని చేయట్లేదని ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. తేజస్విని చెప్పు. తేజస్విని అల్లు చెప్పమ్మా. డే టు డే గ్రోత్ అంటే ఏ కాలము? కాలం పేరు చెప్పు మొత్తం. డే టు డే గ్రోత్. సో కాలం నేమ్ గ్రోత్ అనుకో. ఏంది కథ ఏంటి? కాలం ఏం రాయాలి? దాంట్లో పాస్ట్ ఫ్యూచర్ ఉంటది అన్నయ్య. డే టు డే గ్రోత్ పాస్ట్ ఫ్యూచర్ ఉండదు. పాస్టే కావాలి నాకు. పాస్ట్ ప్రీవియస్ ఏంటో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏంటి క్వైరీ ఏంటి? అమౌంట్ మైనస్ లాగ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై సేల్ డేట్. ఓవర్ ఆఫ్ ఆర్డర్ బై సేల్ డేట్ అయిపోయింది. అంతేనా? అంతే. ప్రీవియస్ పర్చేస్ పర్ కస్టమర్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రీవియస్ పర్చేస్ పర్ కస్టమర్ కావాలి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ థీమ్ 3, 4, 5 లో చూసారు. సారీ, థీమ్ 2 లో చూసారు. థీమ్ 2 లోకి వెళ్ళరా? పార్టీషన్ చేయాలండి. పార్టీషన్ బై చేయాలి. కస్టమర్ నేమ్ మీద పార్టీషన్ చేసి ఆ ముందు డేట్ మీద అసలు ఏం జరుగుతుందో మీరు చెప్పాలి. ప్రీవియస్ పర్చేస్ పర్ కస్టమర్ ఏంటో చెప్పాలి. ఓకే. 8th వన్ ఫైండ్ గ్యాప్ బిట్వీన్ పర్చేసెస్ అంటే కూడా సేమ్. 7th and 8th will be similar to second scenario logic. Okay. Next, show second previous sale అంటే ఆఫ్సెట్ ఏం తీసుకోవాలి? 1 ఎవడరా 1? 2 అన్నయ్య సెకండ్ కదా చూపించాలంటే 1 కదా. సెకండ్ ప్రీవియస్ ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి? ఓకే, సెకండ్ ప్రీవియస్. ఓకే. ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి హారిక? డే 2 ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి? ఏంటన్నయ్య? డే 2 ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి? ఆగన్నయ్య, నాకు అర్థం కాలే. ఇప్పుడు డే 2 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి? డే 2 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే 0 వస్తుంది. ఒక ప్రీవియస్ ముందు రోజు ప్రీవియస్ అని అర్థం. డే ఫస్ట్ డే ప్రీవియస్ అంటే డే 2 ఫస్ట్ డే ప్రీవియస్ ఇస్ డే 1. ప్రీవియస్ అంటే 0, ఫస్ట్ ప్రీవియస్ అంటే 1, సెకండ్ ప్రీవియస్ అంటే 2. అంతేనా? డే 3 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏంటి? డే 1. డే 3 కి సెకండ్ ప్రీవియస్ అంటే ఏంటి? డే 3 కంటే 2. డే 3 కి సెకండ్ ప్రీవియస్ ఏ డే అవుతుంది? 1. డే 1. ఎవడరా 2 అన్నాడు మళ్ళా? నేను అదే 2 ఇంకెవడ అన్నాడు 2 అని. డే 3 కి ఒరే నేనే బోర్డు షేర్ చేస్తున్నాను రా బాబు. హరిక నీకు టెంక ఏంటి?
డే 1, డే 2, డే 3, డే 4. ఓకే, కీవర్డ్ ఏంటి? ఫస్ట్ ప్రీవియస్, సెకండ్ ప్రీవియస్, థర్డ్ ప్రీవియస్ అన్నాను అనుకో, ఇది మీ కీవర్డ్. ఫస్ట్ ప్రీవియస్ అంటే డే 1 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ముందుది ఏముంది? డే ఫస్ట్ ప్రీవియస్ ఏం లేదు. డే 2 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏమవుతుంది? డే 1. డే 1. డే 3 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏటవుతుంది? డే 2. డే 2. డే 4 కి ఫస్ట్ ప్రీవియస్ అంటే ఏమవుద్ది? డే 3. డే 3. ఇది క్లియరా? క్లియర్ అన్నయ్య. డే 1, డే 2, డే 3, డే 4. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రీవియస్ గురించి మాట్లాడుకుందాం. డే 1 కి సెకండ్ ప్రీవియస్ ఏంటి? ఫస్ట్ ప్రీవియస్ లేదు, దీనికి ఏం లేదు, నల్ ఆర్ యూ కెన్ పుట్ డిఫాల్ట్ వాల్యూ 0, వాట్ ఎవర్ యూ విష్. డే 2 కి సెకండ్ ప్రీవియస్, ఫస్ట్ ప్రీవియస్ ఏమవుతుంది? డే 1. దాని ముందు ప్రీవియస్ ఏముంది? ఏం లేదు. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏం లేదు. డే 3 కి సెకండ్ ప్రీవియస్ ఏమవుతుంది? ఫస్ట్ ప్రీవియస్ ఏమొచ్చి డే 2, సెకండ్ ప్రీవియస్ ఏమవుద్ది? డే 1. డే 4 కి సెకండ్ ప్రీవియస్ ఏమవుతుంది? సెకండ్ ప్రీవియస్ డే 2. ఫస్ట్ ప్రీవియస్ డే 3 అవుద్ది, సెకండ్ ప్రీవియస్ ఏమవుద్ది? డే 2. ఇది క్లియరా? క్లియర్ అన్నయ్య. థర్డ్ ప్రీవియస్ చేస్తారా మీరు? చేస్తాం. నోట్స్ చెప్పు ఫాస్ట్ గా. 0 తరుణ్, 0 0. ఒక నిమిషం తరుణ్, థర్డ్ ప్రీవియస్ చెప్పరా నాకు. డే 1 కి ఏంటి? 0 ఓకే, డే 2 0, మళ్ళా 0, ఓకే 1 వస్తుంది. ఓకే, డే 5 ఉంటే 2 వస్తుంది నా. ఓకే, అర్థమైంది ఇది ఇప్పుడు. ఓకేనా? ఇది క్లియరా? అవునా? ఫస్ట్ ప్రీవియస్ అంటే ఫస్ట్ ప్రీవియస్, సెకండ్ ప్రీవియస్, థర్డ్ ప్రీవియస్, ఎన్ ప్రీవియస్ అంటే అర్థమైనప్పుడు మీకు క్లియరా లేదు? ఇప్పుడు స్టెఫమ్మా అర్థమైందా లేదు లేదా అన్న చెప్పండి అన్న. అన్నా? అర్థమైందా లేదన్నా? అర్థమైందన్నా. ఓకేనా? అసైన్మెంట్ మీరు చేస్తారు లేదా ఇంకా? డే 21 ఇవాళ. షేర్ చేస్తాను నోట్స్. జీన్సేనా ఆ బ్యాగ్ లో ఉంది. ఏ బ్యాగ్ లో ఉందిరా? నాకు కనపడట్లే. ఏ బ్యాగ్ లో ఉందిరా? అమ్మా ఏ బ్యాగ్ లో ఉందమ్మా? నాకు కనపడలేదు. ఓకే, హారిక, షేర్ యువర్ స్క్రీన్. వాట్ ఆర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ ప్లీజ్? Harika. Yes, please. Share your screen. What are the next questions, please? Replace null with 0 in lag ante దాని మీనింగ్ ఏంటి? అవుట్పుట్ ఏంట్రా? ఐ మీన్ సింటాక్స్ ఏంట్రా? డిఫాల్ట్ 0 పెడతాం. డిఫాల్ట్ వాల్యూ దగ్గర 0 పెట్టాలి, రైట్? అంతే. lag of amount comma what? 1, 0. 1, 0. Identify increasing or decreasing trend. Which case, what logic you will write? Amount minus lag formula. Amount minus lag of amount comma 1, 0 over order by అది రాయాలనే. Okay. 12th row. 9th question. Compare current versus next sale.
పిలిచారా నన్ను? నిన్ను 5-10 టైమ్స్ పిలిచాను రా. అంటే నిన్ను 10 టైమ్స్ పిలిచా. మిస్డ్ కాల్ చూడు, నీకు 6 మిస్డ్ కాల్స్ ఉంటాయి చూడు. అంటే తనుజ మెసేజ్ చేసింది, ఇప్పుడే చూసాను. అదే అన్నయ్య నీకు 10 సార్లు పిలిచాడని చెప్పిందా? పిలుస్తున్నాను అని చెప్పింది. ఆ, నీ వల్ల క్లాస్ ఆపేసాను 1/2 గంట తెలుసా? నువ్వు లేవని ఆపేసాను. నెక్స్ట్ చెప్పురా. కంపేర్ కరెంట్ వర్సెస్ నెక్స్ట్ సెల్. ఏందిరా హారిక, కరెంట్ వర్సెస్ నెక్స్ట్ సెల్ ఏమవుద్ది? థింకింగ్ అనే థింకింగ్ అదే కాన్సెప్ట్ నేను చెప్పలేదు. థింకింగ్ అని ఎక్కడ ఫంక్షన్ అనేది లేదే. లీడ్ వాడాలి. థింకింగ్ అదేం ఫంక్షన్ రా? లీడ్ లాగే రెండే చెప్పాను కదరా నేను. థింకింగ్ ఎక్కడ నుంచి అనే వచ్చింది? గ్రోత్ అదే లీడ్ వాడాలి కదా. లీడ్ వాడాలిరా. ఒరే ఏందిరా హారిక, నీకు ఏమైంది? నెక్స్ట్ సెల్ అంటే ఏంటి? నెక్స్ట్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ సెల్ అంటున్నా. లీడ్ ఫంక్షన్. మళ్ళీ థింక్ ఫంక్షన్ అంటున్నావు ఏంటి? థింకింగ్ అంటున్నావు ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తాన్యని అడిగారు అనుకున్నాను, సడన్ గా నన్ను అడిగేసరికి తానే మీద తోసాయి సూపర్ గా. తానియా ఏమొచ్చి ల్యాప్టాప్ ఆన్ లో పెట్టేసి కిచెన్ రూమ్ లోకి వెళ్ళి తింటుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటి? కరెంట్ అండ్ ప్రీవియస్ 2 rows. లాగ్ అనియా? ప్రీవియస్ అనగానే లాగ్. చూడకుండా చేయగలరు ఇవన్నీ? ఎంతమంది చేయలేరు? ఎంతమంది చేయగలరు? అయిపోయింది క్లాస్. పోయినా? అవును, ఇవాళ పోయినా. అసలు అడగాలి. పోయినా ఎప్పుడు జాయిన్ అయిపోయినా నువ్వు? చూడలేదు నీ కాల్ ఫస్ట్ అరగంట. అదే 9 కల్లా జాయిన్ అయినా నేను. ఏమనియా? తెలియదండి, ల్యాప్టాప్ ఏదో ల్యాగ్ అలా తిరుగుతుంది లోడింగ్ లో. ఫోన్ తో జాయిన్ అయ్యాను. లాగ్ ఫంక్షన్ కాబట్టి లాగ్ అయింది ఇది. తెలియదండి, ఓకే, ఏదో కాన్సెప్ట్ అప్డేట్స్ అవుతున్నాయి. ల్యాప్టాప్ లాగ్ అవుతుంది అనమాట. జ్యోతిశ్రీ ఏమైనా అర్థమైందా ఇవాళ? జ్యోతిశ్రీ ఏదో చెప్తుండ అన్నయ్య, ఏటో అన్నట్టుంది.